JP News. సైదాపురంలో హాస్పిటల్ వద్ద టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావుకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నతమైన చదువు చదివి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, కేపీ రాజు, నరసరాజు, హరినాథ్ రెడ్డి, సురేంద్ర, శ్రీనివాసులు నాయుడు, రాఘవరెడ్డి, రమణయ్య నాయుడు, చందు, ఎస్ఎల్ మండల అధ్యక్షుడు పెంచలయ్య, దసయ్య నాయుడు, రమేష్ నాయుడు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. కష్టపడి మంచి చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇప్పటికీ మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పక్షపాతం లేకుండా రాజ్యాంగాన్ని రాసినటువంటి నాయకుడు కాదు, ఆయన ఒక ప్రజ. అందరూ కూడా రాజ్యాంగ నిర్మాత. ఆయన అందరూ కూడా బాగుండాలా, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రాంతం కాదు, ఒక ఏరియా కాదు, దేశం ఉండే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున రాజ్యాంగం జరిపారంటే ఈరోజు మనందరం కూడా సంతోషంగా జీవిస్తున్నామంటే ఆయన గారి త్యాగం, పుణ్యమని కూడా మనం ఒక రకంగా చెప్పుకోవాలని కూడా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ కులానికి మతానికి సంబంధించిందని ఎప్పుడు అనుకోబడేది. అతను ఆ రోజుల్లో మనకి దేవాలయాల్లో ప్రవేశం లేదు, గ్రామాల్లో కూడా ఈదుల్లో కూడా చెప్పులు తీసుకునే పరిస్థితి దళితులు పాపం. అతను కూడా కొన్ని అవమానాలు కూడా పొందినాడు. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అంబేద్కర్ 14 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్న బ్రిటిష్ వాళ్ళ దగ్గర చిన్న ఉద్యోగం చేస్తున్నారు. ఆ టైంలో ఒక తూకం కాడ పనిచేస్తుంటే వాళ్ళ నాన్న కాడికి వస్తామంటే పలానా రైల్వే స్టేషన్ కాడ దిగండి, అక్కడ 6-7 కిలోమీటర్ ఉంటుంది ఉండే గ్రామం ఉంటే అక్కడ దిగాడు. వీళ్ళు వాళ్ళ అక్క కానీ అతను 5 మంది. అయితే ఆ స్టేషన్ మాస్టర్ చూసి పసిపిల్లగారు సాయంకాలం 5 గంటలకు దిగారే పక్క పిలిచి అడిగితే, మీరు ఎవరు ఏందని అంటే మేము విధంగా దళితులు ఎస్సీలు అని చెప్పి మీరు మాట చెప్పాకండి, నేను బాడుగు బండి మాట్లాడతాను, మీరు ఎస్సీలు అని చెప్తే బాడుగు బండి కూడా కట్టరని చెప్పారు. తర్వాత అతను బాడుగు బండి కట్టి ఆయన బండి అతను నడుచుకుని పోతున్నాడు. పెద్ద అయినా కూడా బండి ఎక్కకూడదు అని అంటే, మీరు దళితులు, మీరు ఎక్కిన బండి నేను ఎక్కకూడదు, ఆయన స్టేషన్ మాస్టర్ చెప్పారు కాబట్టి నేను చేసుకుంటున్నాను మిమ్మల్ని. ఆ రోజు అతనికి ఒక విధమైన ఒక ఆవేశము, ఆక్రోశము, బాధ. మనం ఎవరిని వ్యతిరేకించి మాట్లాడిన ఉపయోగం లేదు. దీన్ని సంస్కరించాలంటే ఈ చట్టాలని మనం చదువుకోవాలా అనేది ఒక ధ్యేయం అనేది ఏర్పడింది. ఆయన బారిస్టర్ చదివాడు లండన్కి, రాజ్యాంగ నిర్మాత. ఈరోజు 135-140 కోట్ల జనాభా ఈరోజు ఆయన వల్లనే ఈ రిజర్వేషన్లు కానీ అన్నీ కూడా మనం లబ్ధి పొందుతున్నామంటే ఈ భూమండలం ఉన్న రోజులు ఆయన చారిత్రకంగా నిలిచిపోతాడు.